శివుని హుంకారంతో 3 నేత్రములు 4 చేతులు కలిగి శూలము గద ఢమరకంతో కదిలే అగ్నిగోళము వలె ఉద్భవించి శివాజ్ఞతో చేతి చిటికిన వేలు గోటితో బ్రహ్మశిరస్సులలో ఒకదానిని ఖండించి అవతలకు పారవేసి అటు పిమ్మట శివుని సూచన మేరకు బ్రహ్మహత్యా పాతకం అంటకుండా దేశంలోని పుణ్యనదుల్లో స్నానమాచరిస్తూ కాశీ వెళ్ళి గంగానదిలో స్నానమాచరించి అక్కడ క్షేత్రపాలకుడిగా శివుని స్మరిస్తూ ఉండిపోతాడు. మీకు ఇప్పటికే కాలభైరవ స్వామి అని అర్థమైపోయి ఉంటుంది. కానీ మీరు చూస్తున్న ఈ కాలభైరవ స్వామి ఆలయం శ్రీశైలంలోనిది. హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి చాముండేశ్వరిదేవి ఆలయం, కాలభైరవ ఆలయం అండి. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. లోపలికి చూద్దాం ఒకసారి. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని ఎవరైనా అడిగితే చాలా తక్కువ మంది మాత్రమే చెబుతారండి. అదే పాండవ గుహ అని అడిగితే ఎవరైనా చెప్తారండి. అప్పట్లో ఇక్కడ పాండవులు కొంతకాలం ఉండి ఇక్కడ చాముండేశ్వరిదేవి అమ్మవారి గుడిలో నుంచి సొరంగ మార్గం ద్వారా మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళంట. అయితే దీని గురించి ఎక్కడా శాసనాలు అయితే లేనప్పటికీ వాళ్ళు వాడినట్టు చెప్తున్న పెద్ద నీటి బావి అయితే ఇప్పటికీ ఉందండి. ఓం నమః శివాయ, మీ ఓం కల్కి.